ఇస్లాం యొక్క పరిజ్ఞానం లేని అజ్ఞానులు మూర్ఖులు పెట్టుకున్న పండగ ఈ పీర్ల పండగ. దీనికి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ఈ పీర్ల పండగ సందర్భంగా చందాలు కావాలని వస్తారు, అలాంటి వారికి చందాలు ఇవ్వకూడదు. ఇతర యొక్క సహాయ సహకారాలు కావాలని కోరతారు, అలాంటి వారికి తోడ్పాటు అందించకూడదు. ఏ రవ్వంత వస్తువైనా సరే వారు చేసుకునే అధర్మ కార్యానికి అందించకూడదు. పీర్ల పండగ సందర్భంగా ఏ వంటకాలు అయితే వండుతారో ఆ వంటకాలు మీరు తినకూడదు. అలాంటి అధర్మ కార్యాల్లో మీరు పాలు పంచుకోకూడదు. ఏ పీర్ల పండగ అయితే వీళ్ళు నిర్వహిస్తున్నారో అది షిర్కుతో కూడినటువంటి పండగ, అది బిదాతో కూడినటువంటి పండగ, అది వృధా ఖర్చులతో కూడినటువంటి పండగ, శైతానుకు వాళ్ళు ఆజ్యం పోస్తున్నటువంటి పండగ, శైతానును అనుసరిస్తున్నటువంటి పండగ. కావున ఖురాన్ హదీసు అనుసరించే నికార్సైన ఏ ముస్లిం కూడా ఇలాంటి పీర్ల పండగకు సహకరించకూడదు, పాల్గొనకూడదు. దీన్ని పండుగలా కూడా భావించకూడదు. మనుషులు తమ స్వహస్తాలతో చెక్కుకున్న శిలలను కాదు పూజించాల్సింది. తల్లి గర్భంలో మనకంటూ రూపాన్నిచ్చి మనకు ప్రాణం పోసి ఈ నకసిక పర్యాంతాన్ని తయారు చేసినటువంటి వాడు ఆకాశాలపైన ఉన్నాడు, ఆయన ఆరాధించాలి. గాని మన చేతులతో మనం చెక్కుకున్న వాటిని, మన చేతులతో మనం గీసుకున్న వాటిని, మన చేతులతో మనం నిలబెట్టిన వాటిని కాదు ఆరాధించాల్సింది. పీర్ల పండుగ సందర్భంగా సారాయి బాటలు తాగి ఊగుతూ ఉంటారు. ఇస్లాము సారాయిని హరాం చేసింది, అలాగే ఇస్లాం మ్యూజిక్ ను కూడా హరాం చేసింది. కానీ ఇక్కడ పీర్ల పండుగ సందర్భంగా గానా బజానా ఏ విధంగా నిర్వహిస్తారంటే వాటి కోసమే లక్షలు ఖర్చు పెడతారు. లోకల్లో ఉన్న డీజేలు సరిగా కొట్టట్లేదట, వీళ్ళ వల్ల కావట్లేదంట, సరిగా కొట్టట్లేదు, వీళ్ళకి ఊపు రావడంలా. చెన్నై నుంచి పిలిపిస్తున్నారు, ముంబై నుంచి పిలిపిస్తున్నారు అదే పనిగా. మరియు ఎగరటానికి డాన్స్ వేయడానికి వాళ్ళు సరిపోవట్లేదంట. మేము ఒక గ్రామానికి వెళ్ళాం మన ఫీల్డ్ వర్క్కి. ఏంటయ్యా పీర్ల పండుగ ఈసారి కూడా చేస్తున్నారంటే చేస్తున్నారు. కోయేట్ నుంచి అదే పనిగా డబ్బులు రాబట్టారు 10 లక్షల రూపాయలు. ఈసారి హిజ్రాలను కూడా పిలిపిస్తున్నారంట డాన్స్ చేయడానికి. సైతాను సోదరులారా ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఏ కార్యాలనైతే ఇస్లాం ధర్మం హరాం చేసిందో అలాంటి హరాం పనులలో మీరు మునిగి తేలుతూ ఇది దైవ కార్యం అని మీరెలా భావిస్తున్నారు? ఇది దైవ కార్యం ఎంత మాత్రం కాదు, శైతాన్ కార్యం ఇది. ఈ పండుగలు మీరు చేసుకుంటున్నందుకు రవ్వంత పుణ్యం కూడా మీకు రాదు కదా, పాపాన్ని మీరు మూటగట్టుకుంటున్నారు. పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మానికి శైతాని కార్యాలను తీసుకొని వచ్చి మీరు అంటగడుతున్నారు. పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మానికి శైతాని యొక్క కార్యాలను తీసుకుని వచ్చి మీరు ఇది కూడా ఇస్లామేనని చెప్పేసి మీరు ఆపాదిస్తున్నారు. అల్లాహ్ దగ్గర రేపు కఠినంగా మీరు శిక్షించబడతారు సోదరులారా. పీర్ల పండుగ అనేది ఇస్లాం కాదు. ఖురాన్ నుండి ఎలాంటి యొక్క దలీల్ లేదు, హదీసు నుండి దలీల్ లేదు, సహాబాలు చేయలేదు, తాబయిలు చేయలేదు, తాబయిలు కూడా చేయలేదు. నేటి కూడా ఖురాన్ హదీసు జ్ఞానం కలిగిన ఏ ముస్లిం దాని జోలికి కూడా వెళ్ళడు. ఏ మాత్రం రవ్వంత ఇస్లాం పరిజ్ఞానం లేని అజ్ఞానపు ముస్లింలు అనబడిన వాళ్ళు మాత్రమే దీన్ని చేసుకుంటారు. మనలాంటి వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు, చెయ్యి పెట్టి ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఈ పీర్ల పండుగ అనేది ఒక దుష్ట కార్యం. పీర్ల పండుగ అనేది ఒక శైతాన్ యొక్క కార్యం, ఒక బిదాత్ కార్యం, ఒక షిర్కు కార్యం. దీన్ని ఆపాల్సినటువంటి అవసరం ఖురాన్ హదీసు జ్ఞానం కలిగిన ప్రతి ముస్లిం మీద కూడా ఉంది సోదరులారా. కాబట్టి ఈ యొక్క మలినాన్ని ప్రతి గ్రామం నుండి, ప్రతి పట్టణం నుండి, ప్రతి వీధి నుండి, ప్రతి వాడ నుండి దీన్ని తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. కావున ఈ పీర్ల పండుగ అనేది ఇస్లాంకు సంబంధం లేదు, ముస్లింల పండుగ అంతకంటే కూడా కాదు సోదరులారా. ఇమాం హుస్సేన్ చనిపోయిన రోజు మీకు పండగ. ఆయన అంత కిరాతకంగా చంపబడితే అది మీకు పండగ ఎలా అవుతుంది? మీరెలా సంబరాలు చేసుకుంటున్నారు? ఆయన మరణానికి మీరు పండగ చేసుకోవడానికి ఏమన్నా సంబంధం ఉందా? కనీసం తెలుగుండి పనిచేస్తున్నారా? తెలుగు లేక ఈ పని చేస్తున్నారా? ఇస్లాం అంటే ఏంటో తెలియదు, ఖురాన్లో ఏముందో తెలియదు, ప్రవక్త జీవితం అంటే ఏంటో తెలియదు. పోనీ ఇమాం హసన్ హుస్సేన్లు వాళ్ళ గురించి ఏంటంటే వాళ్ళ పేర్లు కూడా పలకని రాక హసన్ హుసన్ అంటా ఉంటారు. పేర్లు కూడా పలకని రావు సరిగా. వాళ్ళ గురించి రవ్వంత పరిజ్ఞానం కూడా లేదు. వాళ్ళ మీద ప్రేమ ఉందంటే మేము నమ్మాలా? అల్లా ధర్మాన్ని పక్కన పెట్టి తాత ముత్తాతల సాంప్రదాయాలు, తాత ముత్తాతల యొక్క ఆచారాలు, తాత ముత్తాతల యొక్క పద్ధతులు అని పలికే ముస్లిములారా, తీర్పు దినము రోజున మీ కర్మల హిసాబు చేసేది అల్లాహనా మీ తాత ముత్తాతల? ఎవరు? రేపు మీరు చేసినటువంటి పాపాల కారణంగా నరకానికి పంపించేది అల్లాహనా మీ తాత ముత్తాతల? మీరు చేసుకున్నటువంటి పుణ్యాల కారణంగా, సత్కర్మల కారణంగా రేపు స్వర్గాన్ని ఇచ్చేది అల్లాహనా మీ తాత ముత్తాతల? ఎవరి చేతిలో ఉంది? ఇహలోకము పరలోకము రెండు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? మీ తాత ముత్తాతల ఆధీనంలో ఉన్నాయా? అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయా? అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయి. కావున సాంప్రదాయాలేమో ఆచారాలేమో మీ తాత ముత్తాతలు చెప్పినట్టు చేస్తారు, స్వర్గం మాత్రం అల్లా ఇవ్వాలి. ఇదేంటి? అల్లా చెప్పినట్టు వింటేనే మీకు స్వర్గం, అల్లా చెప్పినట్టు మీరు పాటిస్తేనే మీకు సాఫల్యం. తాత ముత్తాతల సాంప్రదాయాలను నిద్రలేచినప్పటి నుంచి పాటిస్తూ చచ్చిపోతే మాకు మాత్రం స్వర్గం ఇచ్చేది అల్లా అంటే ఇది ఎలా?